80 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ గ్రామానికి ఇప్పుడు ఆపదొచ్చింది. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆ గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. 200 కుటుంబాలున్న ఈ గ్రామంలో దాదాపు 1000 మంది జనాభా ఉంది. గ్రామ పంచాయతీగా వెలుగొందుతున్న ఈ గ్రామాన్ని కొందరు వ్యక్తులు తమ భూములనే గ్రామం ఏర్పడిందని ఖాళీ చేయాలని హుకుం జారీ చేశారు. గ్రామస్తులను నిరాశ్రయులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరికి అండగా రాజకీయ నాయకులు, పోలీసులు వత్తాసు పలకడంతో బిక్కుబిక్కుమంటూ పల్లెవాసులు జీవనం గడుపుతున్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లాలోని ఈ గ్రామ దీనగాథపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. మూడు తరాల నుంచి పల్లెవాసులు జీవిస్తున్న ఈ గ్రామం పేరు చమన్ ఖాన్ దొడ్డి. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలాల్లో ఉన్న ఈ గ్రామానికి దాదాపు 80 ఏళ్ల చరిత్ర ఉంది. 200 కుటుంబాలు, 1000 మంది జనాభా, 450 ఓటర్లున్న ఈ గ్రామం 5 ఏళ్ల క్రితం గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. అంతకుముందు చమన్ ఖాన్ దొడ్డి మల్లంపల్లి గ్రామ పంచాయతీకి అనుబంధంగా ఉండేది. ఈ గ్రామంలో ఎక్కువగా బోయ, ఆ తర్వాత కురువ, ముస్లిం, గౌడ కులస్తులు ఉన్నారు. మా దాదాపైన కానీ ఇంతవరకు మాకి 45 సంవత్సరాలు అట్లా ఉంటాయి. కానీ మా నాయనోళ్ళు అంత కొద్దిగా ముందరే కట్టినారు. ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చి కాసి కోటిదారు వచ్చిరేమో, కాల్ చేయండి అని వచ్చిరేమో, పోలీసులను తీసుకొచ్చిరేమో, ఎస్ఐలను తీసుకొచ్చినేమో, మీకు హక్కు లేదు, మాది ఇది, మాకు వచ్చేది కోటిదారు అనేమో వచ్చిరేమో. మామైతే కాల్ చేయలేము సారు. ఇంతమంది కుటుంబం పెట్టుకొని 200 కుటుంబము, 200 ఇండ్లు, ఒక్కో ఇంట్లో ఒక 10 మంది కుటుంబం ఉంటారు. ఈ కుటుంబం వల్ల ఎక్కడ పోవాలా? ఇంతమంది ఉండి కాసి మళ్ళీ ఇప్పుడు ఇన్నొద్దులు లేనోళ్ళు మరి ఇప్పుడు వచ్చి కాసి మాకు కాల్ చేయాలని అంటారు. మరి ఈ బాధను ఎవరు సహకరిస్తారు మమ్మల్ని? అవి స్కూళ్ళు ఉండవి, రోడ్లు వేసినారు, ఇక్కడ దర్గా ఉంది, ఇక్కడ కనకదాసు, వాల్మీకి, ఇక ఆంజనేయుని గుడి, మసీదు, ఇక సుంకులమ్మ, మారమ్మ, ఆంజనేయ స్వామి, శివుడు, గ్రామ పంచాయతీ, ఇంకా అన్ని రకాలు ఉండవి. అన్ని కాల్ చేసి పోవాలంటే ఎక్కడ పోవాలా? ఈ గ్రామంలో చాలా వరకు ప్రధాన జీవనాధారం వ్యవసాయమే. ఇన్ని రోజులు ఈ గ్రామస్తులు ఎలాంటి చీకు చింత లేకుండా సంతోషంగా ఉన్నారు. అంతలోనే కొందరు పెద్ద మనుషులు వీరికి షాక్ ఇచ్చారు. ఈ గ్రామానికి సంబంధించిన భూమి మొత్తం తమదే అంటూ ఈ ప్రాంత పూర్వీకుల వారసులుగా చెప్పుకుంటున్న 3 వ్యక్తులు కోర్టును ఆశ్రయించారు. వీరికి ఎక్స్ పార్టీ డిగ్రీ ఆర్డర్ రావడంతో కోర్టు తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఊరు ఖాళీ చేయాలంటూ గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మాము కనిష్టం అంటే 200 ఇండ్లు కొనుక్కొని జోగలు కట్టుకునేమే. కనిష్టం అంటే ఒక్కొక్క ఇంటికి 50 లక్షలు 30 లక్షలు పెట్టి ఇండ్లు కట్టారా. ఆ ఇండ్లు కట్టి కూడా ఇప్పుడు గడిపే పారేస్తామంటే కూడా మా తోటి కాదు. మరి మేము అక్కడ పోయి బతకాలా? ఆ పొద్దు 200 ఇండ్లు అయినప్పుడు ఆ ఊరు పోయింది, అతను వచ్చి మాకు చెప్పొద్దా? అవి ఇండ్లు ఏంటికి కడతారు మీరు, ఏంటికి లేదు, కట్టవద్దండి అని కలిసి అనాల్సిండే. అన్నింటే మనం కడుతుంటేమో కట్టుకుంటామో. మత్తిపల్లి ఉన్నట్టు మేము ఈ ఊరు నుంచి ఇంకొక ఊర్లోకి పోతుంటిమి. అప్పుడు చెప్పనట్లు ఊరికి ఇట్టిట్టిట్ట తిరుగుతీవి. మరి ఇప్పుడు వచ్చి పెడితే ఇక్కడ ఆమెడగడ గట్టిగాడ రూపాయలు కట్టనిక్కా మా తోటైతే కాదు చూడు సారు. మరి మామైతే ఊరు ఇడము. వారు ఒత్తిడి చేయడమే కాకుండా వాళ్ల అనుచరులు కూడా ఈ గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా కొందరు నాయకులు తీవ్రంగా రెచ్చిపోతున్నారు. వీరికి తోడు పోలీసులు నిలవడంతో మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు వారికి వెన్నుదన్నుగా నిలిచారు. తాము 3 తరాలుగా ఉంటున్నామని, ఉన్న పళంగా ఊరు వదిలి వెళ్లిపోమ్మంటే ఎక్కడికి వెళ్లాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఊరు నిడిచిపెట్టి పోలేము, ఈ స్కూల్ నిడిచిపెట్టి పోలేము. ఎవరు ఆయన వచ్చి కేసు పెట్టినాడు. ఆ కేసు పెట్టడం వల్ల మేము మొత్తం చదవమని చెప్తే కూడా వాళ్ళు అట్టనే కేసు పెడుతున్నారు. కేసు పెట్టినా కూడా మేము చదివాం అని చెప్తున్నాం. కానీ వాళ్ళు మేము ఈ ఊరిని చిన్నప్పటి నుంచి ఇడిచిపెట్టి పోలేము, మేము ఈడనే చదువుతున్నాం, మేము పేదవాళ్ళు. మా స్కూల్ మాకి రావాలని కోరుతున్నాం, మా ఊరు మాకి రావాలని కోరుతున్నాం. ఇదే విషయంపై గద్వాల్ జిల్లా ఎస్పీ రితిరాజ్ కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఊరు మొత్తం 9 ఎకరాల్లో ఉండగా రెవెన్యూ రికార్డుల్లో భూమి మొత్తం గ్రామకంఠం కిందే ఉందని కంప్లైంట్లో తెలిపారు. ఇప్పటికీ గ్రామంలో పంచాయతీ కార్యాలయం, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇలా ప్రభుత్వ ఆఫీసులున్నాయి. 7 ఏళ్ల క్రితం నుంచి గ్రామంలో హిందూ ముస్లింలకు సంబంధించిన ప్రార్థనాలయాలున్నాయి. గ్రామానికి విద్యుత్ సౌకర్యం, తాగునీటి ట్యాంకు,
డ్రైనేజీ వ్యవస్థ ఇటువంటి సౌకర్యాలను ప్రభుత్వం ఎన్నో ఏళ్ల క్రితమే ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఖాళీ చేయమంటే ఎలా చేస్తామని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. గ్రామ సమస్య ఇప్పటి వరకు తమ దృష్టికి రాలేదని, గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు.